నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను నిరామషో. ఇక మీకు ముందుగా చెప్పారు ముచ్చటేందులా అంటే, మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే మరి మన ఛానల్లో వార్త చూస్తున్నప్పుడు మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. మరి మన ఛానల్ నెంబర్ 9966877787. మళ్ళోసారి చెప్తా ప్రజలారా, మన ఛానల్ నెంబర్ 9966877787. ఇది మన ఛానల్ నెంబర్. మరి మీ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా కూడా మీ ప్రాంతంలో ఉన్న సమస్యను వీడియో తీసి ఆ నెంబర్కి పంపియురి, లేదంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పుర్రి. మన ఛానల్ అక్కడ ఉంటుంది. ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కరించేంత వరకు ఇక పోరాటం చేస్తా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట. ఇక వార్తలు చూద్దాం. ఇవాళ మరి పెద్దపల్లి జిల్లా ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ఏం జరుగుతుంది, ఇట్లాంటి ముచ్చట్లు జరుగుతున్నాయి అనేది చూద్దాం. మరి సాక్షి దినపత్రికను తీసుకొచ్చిన మరి సాక్షి జర్నలిస్ట్ అన్న ఏం రాసిండు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి చూద్దాం. ఇగో ఇనూరి ప్రజలారా, సాక్షి పెద్దపల్లి. ఇక చూడురి, కోటి వెచ్చించిన కనిపించడం లేదు. కోటి రూపాయలు పెట్టి ఖర్చు చేసిరట, అవి వస్తువులు ఏంటియో కనిపించలేవాట. మరి ఏంటి ఆ కనబడని ఏంటియో అన్న చెప్పిండు. మరి అవి ఏంటియో చూద్దాం. మరి ఏంటిది? రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అంటేనే పారిశుద్ధ లోపం, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అంటేనే డీజిల్ దందా, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అంటే మరి సమస్యల వలయం అని చెప్పుకోవాలి. చెత్త సేకరించిన చెత్తను వేయడానికి డంపింగ్ యార్డ్ కోసం స్థలం ఉండదు. గోదావరి బ్రిడ్జి పైన దునికి, అంటే గోదావరి బ్రిడ్జి పైనుండి ఆ గోదావరిలో దునికి చనిపోతున్నా కూడా దానిపైన కంచె ఏర్పాటు చేయరు. ఇక గతంలో మనం మాట్లాడుకున్నాం, గతం అంటే వారం 10 రోజుల క్రితం మాట్లాడుకున్నాం ముచ్చట. హిందూ శ్మశాన వాటికల కచ్చలు కరువైనాయి, లైట్లు కరువైనాయి అన్న ముచ్చట మాట్లాడుకున్నాం. ఇక పైసలు పెట్టి ఏం చేస్తారు? అత్తయ్య పైసలు 200 కోట్ల రూపాయలు తెచ్చినాం, 300 కోట్ల రూపాయలు తెచ్చినాం, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఏడ వెచ్చిర్రో మరి అన్ని పైసలు ఖర్చు పెడితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు అభివృద్ధి చెందలేదో మరి ప్రజలకే తెలవాలి. ఈ పైసలన్నీ ఎక్కడ వెచ్చిర్రు, ఎవరు వెచ్చిర్రు, ఎటు తీసుకుపోయి వెచ్చిర్రు, ఎక్కడ వెచ్చిర్రు అన్న ఆలోచన వేయాలి ప్రజలు. మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు ఆలోచన రావాలి. ఏం రావాలి? మరి మన గల్లీలో రోడ్ వేయాలి, కానీ 200 కోట్ల రూపాయలు వెచ్చిర్రు అని చెప్తారు కదా, ఎక్కడ వెచ్చిర్రు? మరి మన గల్లీలో మురికాలువలు కూడా తీస్తలేరు కదా. మరి ఏది ఆ దోణులు బయటికి వెళ్ళేటట్టు కాలువలు తీయాలి, తీస్తారా మరి ఎక్కడన్నా? మరి లేదు. మరి పైసలు ఏడికెళ్ళి వస్తున్నాయి? ఏది రామగుండం కార్పొరేషన్లో పైసలు ఉన్నాయా లేవా? మరి ఏంది కథ చూడాలి. అన్న 1 కోటి రూపాయలు వెచ్చిచ్చిర్రట, మరి ఆ వేంచియో కనబడతలో అట, చూడాలి ఆ వేంచియో. ఇనుర్రి, ఆధునీకరణ పనుల్లో సీసీ కెమెరాల తొలగింపు. ఈ కనబడడం లేదనేది సీసీ కెమెరాల బాధలు. మరి ప్రతి సెంటర్ల, ప్రతి ప్రధాన చౌరస్తా కూడలల్లా సీసీ కెమెరాలను వెచ్చింది. ఇక అవి కనబడతలేవు, మరి వాటిని తొలగించారు, ఎక్కడికి పోయినాయి అని చెప్పేసి అన్న వార్త రాసిండు. ఇక ఇప్పటికీ లభించని వాటి ఆచూకీ, ప్రధాన కూడల్లో పనిచేయనివి మరెన్నో, నిర్వహణ పైన చేతులు ఎత్తేసిన రామగుండం బల్దియా. ఓన్లీ ఒక సీసీ కెమెరాల కోసమే చేతులు ఎత్తేసిందా రామగుండం బల్దియా? అన్ని విషయాలల్లా రామగుండం బల్దియా అనేది చేతులు ఎత్తేసింది. అసలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఉండి దండగా అన్న ముచ్చట తేట తెల్లంగా కనబడుతుంది. మనం ఏం చేయాలంటే ప్రజలారా, మరి ఏ డివిజన్ ఆ డివిజన్కు ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేద్దామని మనం ధర్నా చేద్దాం. మరి అక్కడైనా కార్పొరేషన్ అధికారులకు సిగ్గతో ఇంకా రూఢా అవుతుందట. ఇది రూఢా అవుతుందట. ఉన్న సమస్యలే తీర్చుకునే పరిస్థితి కనబడతలేదు. రూఢా అయి ప్రత్యేక పాలన, ప్రత్యేక పరిపాలన, ప్రత్యేక అభివృద్ధి జరుగుతుంది. అది కూడా ఇదే ఎప్పటి చిప్ప ఏనుగెళ్తే తప్ప వేరే ఏముండదు. ఇక అభివృద్ధి అన్నారు, అభివృద్ధి చేసినట్టే చేసిర్రు, అభివృద్ధి అయిపోయింది. మరి ఎందుకు అయిపోయిందో ఇక అది ప్రజలే అర్థం చేసుకోవాలి. ఇక గత పాలన, ప్రస్తుత పాలన కంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పాలన ఎట్లున్నది అనేది చూడాలి. మనం నాయకుల కోసం మాట్లాడతలేం, అధికారులను మాత్రమే అడుగుదాం. మొన్నట్లో మన ఛానల్ అనే వార్త వచ్చింది. అయ్యా మా గోడు వినుండ్రి అని చెప్పేసి ఓ డివిజన్ ప్రజలు మా కాలువలు తీయుర్రు అని
లొల్లి చేస్తే వాటిని పట్టించుకుంటలేరు. వాళ్ళే పోయి చెప్పిర్రట, ఆ కార్పొరేటర్ కూడా పోయి చెప్పినా కూడా పట్టించుకోలేని పరిస్థితులల్లా ఉన్నదట మున్సిపల్ కార్పొరేషన్. మరి ఏమైతుందో, మరి ఇటు పోతుందో ఈ కార్పొరేషన్ కథ ఏందో మనకైతే తెలుస్తలేదు. కానీ చూద్దాం. ఇంకా నగరంలోని ప్రధాన కూడల్లో కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కొద్ది రోజులుగా పనిచేయడం లేదు. ఆధునీకరణ పనుల్లో మరికొన్నింటిని తొలగించిన బల్దీ అధికారులు వాటిని పునరుద్ధరించడం లేదు. ఇక ఫలితంగా అసాంఘిక కార్యకలాపాలు, ఆడవారిపై లైంగిక వేధింపులు, అక్రమ రవాణాదారులు, అనుమానితులను కనిపెట్టడం పోలీసులకు సవాలుగానే మారింది. ఆ మున్సిపల్ కార్పొరేషన్ సపరేట్గా పోలీస్ శాఖకి అప్పచెప్పుర్రి. ఈ అంత పోతే వెళ్ళి పాపం వాళ్ళన్న ఎత్తారు, వాళ్ళన్న పోలీస్ అన్నదన్న ఎంతో కొంతకు మరి పనులు చేసే పరిస్థితి లేదు. ఏంది ఇది పాపం ఏదో ఒక విషయంలో మరి రామగుండం కార్పొరేషన్ అన్ని శాఖలకు సహకరించాల్సిన విషయంలో పక్కన పెడితే పోలీస్ శాఖ ఉల్టా మున్సిపల్ శాఖకు సాయం చేస్తుంది. ఏంది ఈ సీసీ కెమెరాల బాధలను, సెట్టింగ్లను, లేకపోతే వాళ్ళను వీళ్ళను మోటివేషన్ చేసి మీరు ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు పెట్టుకోర్రి, మరి ఇట్లానే చేయుర్రి, మరి మీరు పోలీసు వాళ్ళకు సహకరించండి ప్రజలను కోరుతారు వాళ్ళు. మరి కార్పొరేషన్ ఏం చేస్తుందో నాకైతే అర్థమైతలేదు. నిజమే, వాస్తవమే ప్రజలారా. నేను చాలా సందర్భాలలో చూసిన పోలీస్ శాఖ వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే, మరి అన్ని విషయాలలో మేము అందుకోలేకపోతాం కాబట్టి మీరు కూడా కొంత మేరకు ప్రజలు కొన్ని వీధులలో స్వచ్ఛందంగా మీరే డబ్బులు కలెక్ట్ చేసుకొని సీసీ కెమెరాలు పెట్టుకోండి, లేదంటే ప్రధాన కూడళ్లలో పోలీస్ శాఖనే ఏర్పాటు చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఏం చేస్తుంది పోలీస్ శాఖ? మరి సచ్చిమంటావా పోలీస్ శాఖనేమన్నా? మరి మున్సిపల్ శాఖ అంటే అట్లా దరిద్రంగా ఉన్నది. ఆ శాఖ శాంతి భద్రతలను, లా అండ్ ఆర్డర్ను కాపాడాలి కావచ్చు, వాళ్ళన్న పని చేస్తున్నారు కావచ్చు. ఈ మున్సిపల్ శాఖను ఆ సిపి సార్కు కలుపుర్రి. ఆ సార్ అన్న ఉన్నోళ్ళతో పనులు చేపిస్తాడు, లేదంటే ఓ కొత్త అడిషనల్ ఎవరినైనా వ్యక్తి పని చేపిస్తాడు కావచ్చు. మరి అట్లన్నా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సిగ్గత్తదేమో చూడాలి. లేకపోతే ఆ కార్పొరేషన్ అధికారులు అందరూ పక్కన జరుగుర్రి, మరి ప్రజలన్న పాలించుకుంటారు, లేకపోతే అందులో ఉన్న కార్మికులు పాలించుకునే ప్రయత్నం అన్న చేస్తారు. ఇట్లానన్నా చేయుర్రి. ఏంది ఇది సిగ్గులేని పని, సిగ్గుపడాల్సిన ముచ్చట. మరి రోడ్డు వెడల్పులా తీసిన ఎక్కడికి పోయిన సీసీ కెమెరాలన్నీ ఏడవెచ్చిర్రు సీసీ కెమెరాలు? మరి అన్న అడిగే ప్రశ్న అదే. మరి ప్రశ్నను అడుగుమని కమిషనర్ సార్ని అడిగితే సార్ సైలెంట్గా ఉంటాడు, సార్ మాట్లాడాడు. ఇదే ముచ్చటను మేయర్ సార్ని అడిగితే మేయర్ సార్ దొరకడు. ఎవరిని అడగమంటారయ్యా? కమిషనర్ సార్ అట్లే చెప్తాడు, మరి మేయర్ సార్ ఇట్లే చెప్తాడు. ఏ విషయం పోయినా కూడా చూద్దాం చేద్దాం అవుతుంది. ఇవే తప్ప వేరే ఏం చెప్తావు? చూద్దాం చేద్దాం అవుతుంది. ఇవి తప్ప చెప్పే ముచ్చట్లు ఉండవు. ఇక హోటల్ ఒకరోజు తనిఖీ చేసి బంద్ చేసి అయిపోయింది. ఇక హోటల్ అన్ని శుభ్రంగా ఉన్నాయి, ఇక శుభ్రమైన ఆహారాన్ని అందిస్తారు, అయిపోయా. ఇక పారిశుద్ధ లోపం నిన్ననో మొన్ననో ఓ అన్న దినపత్రిక ఓ జర్నలిస్ట్ అన్న రాసిండు, దాని మీద ఓ రోజు వార్త వచ్చిన రోజు ఓ వేసిరు. సిగ్గనిపియాలి, ఇక డీజిల్ లేదట. మొన్న అట్లా ఓ కార్పొరేటర్ మన గోదావరి అదే డంప్ యార్డ్ దగ్గర పోతే అంటే వాళ్ళ వార్డుకి వచ్చే వాహనం ఆగిపోతే అక్కడికి పోయిరు, అలా డీజిల్ లేదు అని చెప్పేసి. అందుకే బండి నడతలేదు, ఇవాళ వాహనము నడిపిస్తలేము అని చెప్పారు. ఎందుకు ఉంటుంది ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నాకైతే అర్థం కాలేదు. కానీ మరి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్న కనుక ప్రతిరోజు ఈ యొక్క దినపత్రికలలో వచ్చే వార్తలు, నిరుద్యోగి న్యూస్ ఛానల్లో వచ్చే వార్తలు కనుక చూసేది ఉంటే ఖచ్చితంగా వీటిపైన ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం కనబడేది. మరి అందించే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఎందుకు ఎక్కడ లోపం జరుగుతుందో మాకైతే తెలుస్తలేదు. కానీ ఈ లోపాలకు మధ్యవర్తిత్వానికి తావు లేకుండా మనమే నేరుగా ఎమ్మెల్యే గారిని, జిల్లా కలెక్టర్ గారిని, లేదంటే మున్సిపల్ శాఖకు సంబంధించిన మంత్రివర్యులను, లేదంటే మనకున్న అనుభవంతో, మనకున్న వ్యవస్థతోటో దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలకు అందించే ప్రయత్నం చేద్దామని గతం నుంచి చేస్తున్నా కూడా అనేక సందర్భాలలో. మొన్న సివిల్ సప్లై అధికారుల కోసం ప్రత్యేక దృష్టి పెడితే ఒకదానిపైన మనం ప్రత్యేక ఫోకస్ అందించినప్పుడు దాని ద్వారా, ఆ కథనం ద్వారా అనేక షాపులల్లో బోర్డులు వెలిసినాయి. నేను ఈరోజు చూసినా, మరి మీకు కూడా అందించే ప్రయత్నం చేస్తా. చూద్దాం. అట్లాంటి అనేక కథనాలు మన ఛానళ్ల ద్వారా వచ్చిన వార్తల ద్వారా ప్రభుత్వం కాదు అధికారులు స్పందించే పరిస్థితులు కనబడతాయి. స్పందించే ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా. ప్రజలారా ఇది చూద్దాం. 140కి పైగా సీసీ కెమెరాలు ఎక్కడికి పోయినాయి? ఆ 140కి పైగా సీసీ కెమెరాలో తెలుస్తలేదు.
రామగుండం నగరపాలక సంస్థ 5 ఏళ్ల క్రితం ₹1 కోటి వెచ్చించి వివిధ ప్రాంతాలలో 140 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. 2018లో సీఎం గ్రాంట్స్ ద్వారా తొలుత 121 సీసీ కెమెరాలను కొనుగోలు చేసింది. ఆ తర్వాత మరొక 40కి పైగా కొనుగోలు చేసి ముఖ్యమైన ప్రాంతాలలో ఏర్పాటు చేసింది. కానీ ఆ తర్వాత వాటి నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తోంది. ఫలితంగా రామగుండం నగరంలో చాలా సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. అసలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పనిచేయలేదు. సీసీ కెమెరాలు ఎక్కడికి వెళ్ళి పనిచేస్తాయి అయ్యా? మరి పాపం అన్న అనుభవంతో రాసిన వార్త ఇది. కాకపోతే అన్న అనుభవంలా మరి ఎందుకు ఇట్లా అన్నే తప్పు రాసిండు. నేను నన్ను అడిగితే అన్ననే తప్పు రాసిండు. అన్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పనిచేస్తానని చెప్పుర్రన్న. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో అసలు ఎలాంటి లోపాలు లేవని చెప్పుర్రన్న. వినూత్నమైన అంటే ఒక కొత్త రకమైన ఆలోచనతోటి నిరుద్యోగి న్యూస్ ఛానల్ శుక్రవారం రోజు నుంచి ఉదయం నుంచి ముందుకు పోతున్నది. చూడండి ప్రజలారా, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలారా చూడుర్రి. సమస్యల వలయంలో లేదు, అభివృద్ధి వలయంలో ఉన్నది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అనేది చెప్పాలి. మరి రాష్ట్రంలోనే పారిశ్రామిక ప్రాంతం అంటే రామగుండాన్ని చూపెట్టే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మరి అట్లాంటి ప్రాంతమైన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందలేదంటే మన పరువే పోతాయి. కావచ్చు మనం రోడ్లు లేకపోయినా, మురుగు కాలువ లేకపోయినా, సీసీ కెమెరా లేకపోయినా, ఏది లేకపోయినా, నీటి నిర్వహణ లేకపోయినా, ఏది లేకపోయినా కూడా మనం అభివృద్ధి చెందిందనే చెప్పాలి. మనం అందరు చెప్పింది ఒక ఎత్తు, అందరు పనులు లేవు, అభివృద్ధి జరుగుతలేదు అని చెప్తారు కదా. రేపటి నుంచి నిరుద్యోగి న్యూస్ ఛానల్ అభివృద్ధి కార్యక్రమాలను చూపెడుతుంది. ఎక్కడ అభివృద్ధి చేసిరో, ఎట్లాంటి అభివృద్ధి చేసిరో నేను చూపెడతా. మీకు చెప్పిన ప్రజలారా, గతంలో కూడా చెప్పిన అవసరం లేని సోనా కార్పస్ చెట్లు పెట్టిరు. అవి విషవాయువులను వెదజల్లుతాయి. అటు ఎవడు పెట్టమన్నాడు? ₹1,00,000 లక్షలు వెచ్చించి వాటిని తెచ్చి పెట్టిరు. దానివల్ల ప్రజలకు ఏమన్నా ఉపయోగమా అంటే ఏం ఉపయోగం లేదు. మరి అవే ఉల్టా ఆక్సిజన్ తీసుకుంటాయి. మనదే వాతావరణము కలుషితమై ఉన్న వాతావరణం, కాలుష్య కూరల్లో మనం బతుకుతా ఉంటాం. ఇక అవి పెట్టి పెట్టిరు మళ్ళా మరి వీధి లైట్లు వెలిగే స్తంభాలకు దగ్గరలో పెట్టిరు. అవి పెరిగి ఆ వెలుతురు కిందికి రాకుండా వేసిరు. వాటి కోసం ఒక పని కట్టుకొని మళ్ళా చెట్లు కొడతారు. అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు ముందు చూపు ఆలోచనలు లేకుండా పనులు చేస్తుందో మరి అర్థం కాలే. మరి గత పాలన చేసింది అన్నారు కదా. మరి గత పాలన ఇక్కడ నాయకులు మరి పాలకుల గురించి మాట్లాడతలేం కదా. కమిషనర్ సారు, మున్సిపల్ అధికారులు, మరి మీకు లేదా ఆలోచన? మీకు ఉండాలి కదా ఆలోచన. మరి ఇట్లాంటి చెట్లు పెడితే మరి ప్రజలకు ఉపయోగపడేది. మరి ఈ చెట్లు పెరిగితే ఈ ఫోల్ కింద పెడితే రాబోయే రోజుల్లో చెట్టు పెద్దగా పొడుగుగా పెరిగితే వెళ్తూ రోడ్డు పైన పడదనే ఆలోచన మీకు లేదా? నాయకులు చెప్తే వెచ్చినాం, గత నాయకులు చెప్తే చెప్పినాం, లేకపోతే గత పాలకులు చెప్తే చేసినాం, ప్రస్తుత పాలకులు చెప్తే చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు కదా. మరి మీరు ఎక్కడికెళ్ళి జీతాలు తీసుకుంటున్నారయ్యా? మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులంతా మరి ప్రజల సొమ్ము కాదా? అది ప్రజలు కట్టుతున్న ప్రభుత్వానికి కడుతున్న పన్ను కాదా అది మీరు తీసుకునే జీతాలు? మరి ఇట్లాంటి కనీస ఆలోచనలు లేకపోతే ఎందుకు ఈ అధికారము? మీ అధికారం బంద్ చేసి మీరు వేరే శాఖ కన్నా బదిలీ గారి, లేదంటే ఈ శాఖలు పనిచేయకూర్రి, లేదంటే మీరు స్వచ్ఛందంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వెళ్ళి పక్కకు జరుగుర్రి. మరి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటాం, కొత్త అధికారులను, పనిచేసే అధికారులను మేము తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తాం. ఎమ్మెల్యే రాజన్నతోటి మాట్లాడతాం, లేదంటే జిల్లా కలెక్టర్ తోటి మాట్లాడతాం, స్థానిక ఎంపీ తోటి మాట్లాడతాం, అందరితోటి ప్రజల సమస్యలను వివరించే ప్రయత్నం చేస్తాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి కొత్త బాటలు వేసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకు అధికారం ఉన్నది అని చెప్పేసి ఇలాంటి నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలియదు. ఇక కొన్నింటిని అధికారులే తొలగించిన అభివృద్ధి పనులు పూర్తయ్యాక కూడా వాటిని యథాస్థానంలో బిగించరు, వాళ్ళు మర్చిపోయారు. ఇక ఇక్కడ కమిషనర్ సార్ చెప్పిండు, శ్రీకాంత్ సారు ఏంటిదట, చర్యలు తీసుకుంటాడట. ఇక చూడు ఏం చర్యలు తీసుకుంటారట అంటే, నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిర్వహణ బాధ్యతలను గతంలోనే పోలీస్ శాఖకు అప్పగించారు. ఇది పోలీసు వాళ్ళ మీద దొబ్బిరు. ఇనుర్రి, మున్సిపల్ శాఖ అయిపోయింది. నేను ముందే చెప్పిన, మున్సిపల్ శాఖ పోలీస్ శాఖ మున్సిపల్ శాఖ కంటే ముందు అడ్వాన్స్ గా పనిచేస్తున్నది. ఇక వీళ్ళట పోలీస్ శాఖకు అప్పచెప్పిరట. అయినుర్రిగా అవి పనిచేయడం లేదనే విషయం మా దృష్టికి రాలేదు. ఇప్పటి వరకు కమిషనర్ సార్ దృష్టికే పోలేదట. ఇక
మున్సిపల్ కార్యాలయంలోని సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. కూడలి అభివృద్ధి కోసం తొలగించిన వాటిని వివరాలు సేకరించి తిరిగి ఏర్పాటు చేయిస్తాం. ఇగో శ్రీకాంత్, కమిషనర్, రామగుండం బల్దియా. సార్ ఏం చెప్తాడు వింటారా ప్రజలారా? ఇక తొలగించిన వాటి గురించి అడిగి తెలుసుకొని పెట్టిస్తాడట. ఇక ఆ సీసీ కెమెరాల నిర్వహణ అట పోలీస్ శాఖ వాళ్ళు చెప్తాడు. పోలీస్ శాఖ వాళ్ళు శాంతి భద్రతలు కాపాడు లేదు. ఇక సార్ల వాళ్ళకి ఏం పని లేదు. పోలీస్ శాఖ వాళ్ళు ఓన్లీ మున్సిపల్ శాఖ పనులు చేసుకుంటుంటారు, లేదంటే సివిల్ సప్లై శాఖ పనులు చేసుకుంటుంటారు వాళ్ళు కదా. ఏది అక్రమ రవాణా, రేషన్ బియ్యం దందాల మీద పోలీసు వాళ్ళే చూడాలి. మున్సిపల్ శాఖ నిర్వహించాల్సిన సీసీ కెమెరాలను కూడా పోలీస్ శాఖనే చూడాలి. ఇక రేపునే ఇంకేమైనా చెప్తారు కావచ్చు మరి పోలీస్ శాఖ. మరి ఇది మీరెందుకు, ఇక మున్సిపల్ శాఖ ఎందుకో మరి సార్నే అడగాలి. అడుగుతా అని చెప్తాను కానీ సార్ నాకు కనబడతలేడు, మన ఛానల్కి అందుబాటులోకి వస్తలేడు. ఖచ్చితంగా మన ఛానల్లో సారు కనబడ్డ రోజు, కనిపించిన రోజు సార్కున్న ప్రశ్నలు, సారు ఇప్పటి వరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ప్రతి ప్రశ్న, రోజుకొక ప్రశ్న మన దగ్గర ఉన్నది. సార్ని అడిగే ప్రయత్నం చేద్దాం, చూద్దాం. ఇక కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాం. పనిచేయని సీసీ కెమెరాల గురించి బల్దియా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినాం. తిలక్ నగర్, రమేష్ నగర్, ఫైవింగ్ లైన్ కూడల్లో అభివృద్ధి కోసం బల్దియా అధికారులు సీసీ కెమెరాలు తొలగించారని తెలిసింది. వాటిని మళ్లీ ఏర్పాటు చేయాలని, మిగతా వాటిని పనితీరును పరిశీలించాలని బల్దియా కమిషనర్ కోరిరట. ఎవరు? ఇంద్రసేనారెడ్డి సారు, సిఐ గోదావరి కానీ 1 టౌన్ సార్. సిఐ సార్ ఆల్రెడీ రామగుండం మున్సిపల్ కమిషనర్ అడిగిందట. ఏది? రామగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ సార్కి చెప్పిందట, ఎక్కడెక్కడ లేవు సీసీ కెమెరాలు, ఎక్కడెక్కడ పనిచేస్తలేవు. అభివృద్ధిలో భాగంగా మళ్ళా అభివృద్ధిలో భాగంగా ఫైవింగ్ లైన్ ప్రధాన చౌరస్తా, మరి తర్వాత తిలక్ నగర్ ప్రధాన చౌరస్తా, రమేష్ నగర్ ప్రధాన చౌరస్తా కూడల్లో తొలగించిన సీసీ కెమెరాల గురించి గోదావరి కానీ 1 టౌన్ సిఐ సారు ఇంద్రసేనారెడ్డి సారు మన శ్రీకాంత్ సార్ మున్సిపల్ కమిషనర్ సార్కి చెప్పిండట. మరి వీళ్ళేమో మా దృష్టికే రాలేదని మున్సిపల్ శాఖ వాళ్ళు చెప్తారు, పోలీస్ శాఖకి అప్పగించినామని చెప్తారు. ఇగో గిట్ల ఉన్నది. చూడరు ప్రజలారా, మనం ఏం తప్పు చెప్పుతలేం. వాళ్ళు చెప్పిన ముచ్చట్నే మనం మళ్ళీ మీకు వినిపిస్తాన్నా, ఇది వినవాలి ప్రజలారా. ఇగో గిట్ల ఉంటది పరిస్థితి. ఈసారేమో నేనేం చెప్తున్నా, శాంతి భద్రతలను కాపాడడానికి పోలీస్ శాఖ ప్రజా హక్కులకు, స్వేచ్ఛ స్వతంత్రాలకు భంగం కలగకుండా మన యొక్క ప్రజల కోసం ఉండేది పోలీస్ శాఖ, మనకు రక్షణ కలిగించేది పోలీస్ శాఖ. మరి సీసీ కెమెరాల నిర్వహణ ఎవరు చేయాలి? మున్సిపల్ శాఖ చేయాలి. మరి ప్రధాన కూడళ్ళ అభివృద్ధి ఎవరు చేయాలి? మున్సిపల్ శాఖ చేయాలి. మరి ఆ అభివృద్ధిలో భాగంగా సీసీ కెమెరాలు ఎవరు ఏర్పాటు చేయాలి? మున్సిపల్ శాఖ ఏర్పాటు చేయాలి. మరి సార్ ఏం చెప్తాడు? పోలీస్ శాఖకు అప్పచెప్పినాం అంటారు. మరి పోలీస్ శాఖ సార్లు ఏం చెప్పిర్రు? సిఐ సార్ ఏం చెప్పిండు? మేము ఆల్రెడీ కమిషనర్ సార్కి చెప్పినాం, ఇక మరి సార్ ఏర్పాటు చేయలే ఇంకా అని చెప్పేసి సార్ చెప్తాడు. ఇగో గిట్లా ఏదున్నా పోలీస్ శాఖ అలగా ఉన్నట్టున్నది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా. నిజంగా ప్రజలారా, మరి అలగా అంటే చాలా సులువుగా ఉన్నది. పాపం సార్లు ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా పోలీస్ శాఖలు పనిచేస్తున్నారు. అటు సివిల్ సప్లై విషయంలో కావచ్చు, మట్టి దందా పైన కావచ్చు, లేదంటే ఏంటి సీసీ కెమెరాల నిర్వహణ కోసం కావచ్చు. కానీ వీళ్ళు ఏం చెప్తారు? అన్ని పోలీస్ శాఖకే చెప్తారు. కాబట్టి నేనేమంటానంటే సివిల్ సప్లై శాఖను మరి మున్సిపల్ శాఖను పోలీస్ శాఖకు కలుపుర్రి. పాపం వాళ్ళు వేస్తారు పోలీస్ అన్నలు. నిజమే కదా ప్రజలారా? మరి వాళ్ళు శాంతి భద్రతలను కాపాడుకుంటేనే మనల్ని కూడా, అంటే మనకు ప్రభుత్వం నుంచి ఇతర శాఖల నుంచి రావాల్సిన కనీస సౌకర్యాలను వాళ్ళు కల్పించే ప్రయత్నం చేస్తారు. నిజమే కదా ప్రజలారా? మరి ఏదినికైనా కూడా పోలీస్ శాఖనే ముందు పెడుతున్నారు. కాబట్టి ఈ శాఖలన్నీ తీసేసి వాళ్ళకే కలిపితే పాపం అన్నలు పనిచేస్తారు. పోలీస్ అన్నలు చక్కగా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరూ పనిచేస్తారు. మరి వాళ్ళ గురించి అయినా కూడా మనం కూడా ఎంతో కొంత పోలీసు వాళ్ళకి భయం ఉంటది. కాబట్టి ఆ రకంగా కూడా పనులు అయ్యే కథలు కూడా ఉంటాయి. మరి గింతగానం సిగ్గు లేకుండా అధికారులు ఏం చెప్తున్నారో వింటున్నారు కదా. మరి ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. ఇక ఆ సీసీ కెమెరాలు ఎక్కడ సీసీ కెమెరాలు ఎక్కడ మరి తెలియదు కదా. గోదావరి కాలనీలోని రమేష్ నగర్, తిలక్ నగర్, ఫైవింగ్ లైన్ చౌరస్తాలో ఆధునీకరణ పనుల కోసం బల్దియా అధికారులు అక్కడ సీసీ కెమెరాలను గతంలో తొలగించారు. పనులు పూర్తి చేసిన అధికారులు వాటిని తిరిగి ఏర్పాటు చేయడం లేదు. అయితే ఎన్ని కెమెరాలు తొలగించారు, వాటిని ఎవరు స్వాధీనం చేసుకున్నారు, ఇప్పుడు అవి ఎలా ఉన్నాయి అనే సమాచారంపై ఇప్పటికీ స్పష్టత లేదు. కొన్ని సీసీ కెమెరాలు మాయమయ్యాయని కూడా ఆరోపణలు రావడం కోసమెరిపే.
తిలక్ నగర్, రమేష్ నగర్, ఫైవింగ్ లేన్ ఏరియా ప్రధాన కూడళ్లను అభివృద్ధిలో భాగంగా ఉన్నప్పుడు సీసీ కెమెరాలు తొలగించారట. అవి ఎక్కడికి పోయినాయి, ఏడు పెట్టిరు అనేది ఈ అన్న అడిగే ప్రశ్న. ఆ సాక్షి అన్నకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను అభివృద్ధిలో భాగంగా తొలగించిర్రు, అవి ఎక్కడున్నాయి, వాటి ప్రస్తుత పరిస్థితి ఏంటిది అన్న విషయం అడుగుతాడు అన్న. మరి ఈ విషయాన్ని కమిషనర్ సార్ని అడిగితే మా దృష్టికి రాలేదు, మా దగ్గర తెలియదు. ఇక గియే సార్ మనం మైకు ఎత్తే కూడా గియే చెప్తాడు, సార్ పారిశుద్ధ లోపం ఉన్నదట కదా అంటే మా దృష్టికి రాలే, భూసేకరణ వేయలేదట కదా సార్ అంటే మా దృష్టికి రాలే, ఇక కాలువలు ఇత్తలేరట పూడికలు అని చెప్పేసి అడుగుర్రి చేపిస్తాం, లేదంటే రోడ్ల పరిస్థితి ఏంటి సార్, మరి వర్షాకాలంలో ఆడంతా గుంతలలో నీళ్లు నిండిపోతానే ఎట్లా సార్ అని అడిగితే చూద్దాం, లేదంటే వార్డు మురుకు కాలువల పరిస్థితి ఏంటి సార్ అంటే మా దృష్టికి ఇంకా రాలే, మరి వాహనాల డీజిల్ల పరిస్థితి ఏంటి సార్ అంటే అవును ఆ డీజిల్ గురించి మాకు తెలియదు, తెలుసుకొని విచారణ చేసి చెప్తా, ఇట్లాంటి సమాధానాలే చెప్తారు ప్రజలారా అధికారులు. మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు గాడి తప్పింది, ఎందుకు అభివృద్ధి లేదు అంటే మరి నిర్లక్ష్యం. ఏంది, రామగుండం ఏమన్నా మనదా, మరి రామగుండంలో ప్రజలు ఏమన్నా మనోళ్ళా, లేకపోతే రామగుండం ప్రజలకు అన్ని ఏరియాలలో ఉన్నోళ్ళు వాళ్ళకేమన్నా బంధువులా, లేకపోతే ప్రజలకు ఏమన్నా రాజకీయ ఆర్థిక బలాలు ఏమన్నా ఉన్నాయా, ఏం లేవు కాబట్టి మరి మన మీద నిర్లక్ష్యమే వహిస్తారు. చచ్చిపోతే శవాన్ని కాలబెట్టడానికి కట్టెలు ఉన్నాయి, చచ్చిపోయిన శవాన్ని చీకటి సమయంలో తీసుకపోతే దాన సంస్కారాలు అప్పుడు లైట్లు ఉన్నాయి, ఇక తాగునీటి సరఫరా అంతంత మాత్రం, కలుషితమైన నీళ్లు, ఇక రోడ్ల మీదకి పోతే ఇక వర్షం పడితే సముద్ర కాలువలను తలపించుడు, రోడ్లు తలపించుడు కాదు, ఏంది కాలువలపై అది రోడ్లపైకి కాలువలు వచ్చుడు కాదు, కాలువల మీదకే రోడ్లు పోయినట్టు కనబడు, ఉల్టా అంతా ఉల్టా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. ఇక ఎవరిని అడగాలి మనం, ఎవరిని అడుగుడు ఏం లేదు, సపరేట్గా చేతులు కట్టుకొని అందరం మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది చూడాలి. మనం ఏం చేయాలి, టీవీలల్లా, వార్తాపత్రికలల్లా, సోషల్ మీడియాలల్లా, యూట్యూబ్ ఛానళ్ళ, ఫేస్బుక్లల్లా, ఇన్స్టాగ్రాములల్లా మనం పెడతాం చూడుర్రి, గోదావరి 2 బ్రిడ్జిలను తీసి మా గోదావరి కని అని చెప్పేసి పెడతాం కదా, గంత మటుకు ఉందాం మనం, అంతే కదా ప్రజలారా. మనం కూడా మారాలి, మనం ప్రభుత్వాన్ని ఎట్లా మార్చినామో మన ప్రాంతాన్ని అభివృద్ధి చెందించాలంటే మనం కూడా మారాలి. ప్రతి ఒక్కరు ప్రతి డివిజన్లలో, ప్రతి వీధులలో, వాడాలలో ప్రతి ఒక్క నాయకుల దగ్గరకు పోయి అడగాలి, మా ప్రాంత అభివృద్ధి ఏది, మా రోడ్లు ఏవి, మా కాలువలు ఏవి, మరి మా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏది, మాకు వచ్చే తాగునీళ్ళు ఏవి, ఈ సోనా కార్పొరేట్ చెట్లేంది రోడ్ల మీద, ఏంది మా లైట్లు వెలుగుతలేవు, మా పరిస్థితులు ఏంది అని చెప్పేసి అడగాలి. అడిగితే అప్పుడు నాయకులు అధికారుల దగ్గరకు పోతారు. లేదు ఆ నాయకులను అడగాలనుకుంటే, అడగలేకపోతే అధికారుల దగ్గరకు పోవాలి. లేదంటే ప్రతి ఒక్కరికి ఈ మధ్య కాలంలో ట్రెండ్ సోషల్ మీడియాను వాడురి. ప్రతి ఒక్కరు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో బతుకుతున్న ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క నిరుద్యోగి, ప్రతి ఒక్క సామాన్యుడు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటున్న ప్రతి ఒక్క సామాన్య పౌరుడు మన యొక్క ప్రాంత అభివృద్ధికి సోషల్ మీడియాను వాడండి, వేదికగా వాడండి. ఖచ్చితంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి జరుగుతుంది. మీకు భయం అనిపిస్తే మన ఛానల్ ఉన్నది, నిరుద్యోగి న్యూస్ ఛానల్ ఉన్నది, మన ఛానల్ నెంబర్ కూడా చెప్తున్నా. మీకోసం నేను 9966877787 అన్న ఛానల్ నెంబర్ కూడా చెప్తున్నా. మీ ప్రాంతంలో ఉన్న సమస్యలను పంపియుర్రి. మన ఛానల్ పనిచేస్తుంది, ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుంది. నేను తప్పు చెప్పట్లేదు ప్రజలారా, నేను ఏం చేసినా అనేది చెప్పాల్సిన అవసరం లేదు. సివిల్ సప్లై అధికారులు మన వార్తా స్పందనకు మరి స్పందించారు. గతంలో మనం వాటర్ ప్లాంట్ పైన తాగునీటి సింగరేణి అధికారుల నిర్లక్ష్యం అని మనం దాంట్లో అందించిన వార్తకు అక్కడ శరవేగంగా పనులు కూడా జరుగుతున్నాయి. చూపెడితే అది కూడా మీకు రాబోయే రోజుల్లో 1-2 రోజులలో మరి ఇట్లా అనేక రకాల మార్పులు జరుగుతాయి. మార్పులు జరగడానికి ఎవరమో ఒకరమో కాదు, అందరం నడుము బిగించి ముందుకు పోతేనే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందుతుంది. మకాన్ సింగ్ రాజన్నను ప్రతి ఒక్కరు అడుగురి, ప్రతి ఒక్క హక్కు అది. మన అందరం మన ప్రాంత అభివృద్ధి కోసం మార్పు కోరి మరి ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజన్నను ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం. మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవాలి ప్రతి విషయాన్ని. అటు ప్రభుత్వ దవాఖాన కావచ్చు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కావచ్చు, మండల శాఖ అధికారులు కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, ఎనీ శాఖ ఏ శాఖ విషయమైనా కూడా
అధికారుల దృష్టికి, మరి ఎమ్మెల్యే గారి దృష్టికి, మరి ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇక నేను అందరికి చెప్పేది ఏంటంటే, ప్రజలారా మన భాషలో మాట్లాడుకుంటే ఈ చెవులు కొడుకుడు మానేయరు. ఫస్ట్ అధికారులకు చెవులు కొడుకులు మానేస్తే మనం మారుతాం, మన అభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ చెవులు కొరికే కథ ఏందయ్యా అంటే, ఓ అన్నవై ఓ ముచ్చట చెప్తాడు, ఇంకో అన్నచ్చి ఇంకో ముచ్చట చెప్తాడు ఒకే ప్రాంతం గురించి. మరి అట్లాంటి విషయాలు బంద్ చేసి దయచేసి డివిజన్లలో ఉంటున్న నాయకులారా, మీరు పార్టీల విషయాలను పక్కన పెట్టి మీ డివిజన్లను మీ ప్రాంతాలను అభివృద్ధి చెందించే ప్రయత్నం చేయుర్రి. దయచేసి ఇక్కడ పార్టీలు కాదు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పూర్తి స్థాయిలో శూన్యంగా ఉన్నది, అభివృద్ధిలో శూన్యమైన స్థానంలో ఉన్నది. మరి కేవలం బడ్జెట్ అనేది పేపర్లకు మాత్రమే అంకితం అవుతుంది. మరి వచ్చిన పైసలు, వచ్చిన బడ్జెట్ వివరాలు అన్ని ఎక్కడికి పోతున్నాయో ఎవ్వరికి అర్థం కావట్లేదు. ఒక జర్నలిస్టులకే కాదు, నాయకులకు కూడా అర్థం కాని పరిస్థితులనే ఉన్నదని చెప్పుకోవాలి. ఇది ప్రజలారా, మన సీసీ కెమెరాలు ఎక్కడ అని చెప్పేసి అన్న రాసిండు, కనిపించడం లేదు, సీసీ కెమెరాలు కనిపించడం లేదు. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ముచ్చట.